మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2026 జూలై మాసంలో మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ జూలై మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభ్రతలు అందిస్తున్నాయి. మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి 2026 జూలై మాసంలో పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూలై నెలంతా షష్టమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. వాహన సమస్యలు పరిష్కరించుకొని నూతన వాహనాలు కానీ ఉన్న వాహనాన్ని రిపేర్లు చేసుకొని వాహన సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పద్ధతిలో ముందుకు తీసుకెళ్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు బాగుంటుంది. ఆర్థిక బలాన్ని కూడా పుంజుకోగలుగుతారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో సింహరాశిలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో కుంభరాశిలో రాహు సంచారం అనుకూలంగా ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాల లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. 2026 జూలై మాసంలో ఈ ధనుసు రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహు అనుకూలంగా సంచరిస్తున్నాడు కనుక మంచి ఫలితాలను, లాభాలను 50% అందుకుంటారు. ఇక ప్రతికూల గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే భాగ్యాధిపతి అయినటువంటి ఈ సూర్యుడు ఈ జూలై మాసం అంతా సప్తమంలో మిథున రాశిలో జూలై నెల 16 వరకు, జూలై నెల 16 తర్వాత అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ మిథున కర్కాటక రాశుల్లో అనగా సప్తమ అష్టమ భావంలో రవి సంచారం మీకు ప్రతికూలంగా ఉంది. అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. మరి జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతారు. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పోగొట్టుకుంటారు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా చతుర్థంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం అధికమైంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపంలో ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం అనగా జీర్ణ సంబంధమైన అనారోగ్యం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అధికమవుతాయి. భాగ్యములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. మరి 2026 జూలై మాసంలో ఈ ధనుసు రాశి వారు సూర్యుడికి, గురువుకి, శనికి, కేతువుకి పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. స్వామివారికి గరికమాలను సమర్పించండి. అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకము, జగన్నాథాష్టకము చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలో నైవేద్య సమర్పణ చేయండి. సప్తమ అష్టమ భావాల్లో రవి సంచారం మీకు ప్రతికూలంగా ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే ఆ బాల సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. 2026 జూలై మాసంలో ధనుసు రాశి వారు గోధుమలు, శనగలు, ఉలవలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.